హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడిగే విషయం అనేది ఏదైనా ఉంది అంటే గనుక, సో ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఎప్పుడు పడతాయి? ఫ్రెషర్స్‌కి ఎప్పుడు జాబ్స్ ఓపెనింగ్స్ పడతాయి? అని మల్టిపుల్ టైమ్స్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఒక విఎఫ్ఎక్స్ కంపెనీలో ఒక 12-15 మెంబర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందండి. సో దాంట్లో ఒక 5 మెంబర్స్ రోటో ఆర్టిస్టులు, 5 మెంబర్స్ పెయింట్ ఆర్టిస్టులు, ఒక 5 మెంబర్స్ కాంప్ ఆర్టిస్టులు రిక్వైర్మెంట్ ఉంది. సో దీంట్లో ఎవరైతే కోర్స్ నేర్చుకుని ఉంటారో, ఎవరికైతే వర్క్ తెలిసి ఉంటదో, అంటే జూనియర్ అయినా గానీ, లేదంటే ఒక లెర్నర్ అయినా గానీ, సో ఎవరైనా సరే దీంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటది. అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే, మీకు వర్క్ తెలిస్తే వాళ్ళే ట్రైన్ చేసుకుంటారు. వాళ్ళే ట్రైన్ చేసుకొని ఒక 2 మంత్స్ ట్రైన్ చేస్తారు. ఆ ట్రైన్ చేసినప్పుడు మీరు బెటర్‌గా పెర్ఫార్మన్స్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అక్కడైతే జాబ్ ప్లేస్‌మెంట్ అయితే దొరుకుతదండి. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో చాలా రోజుల నుంచి చాలా మందికి లేకుండా ఉన్నారు జాబ్స్ అనేవి. సో దయచేసి ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. సో నేను వీడియో లాస్ట్‌లో అయితే మీకు నేను ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ మెయిల్ ఐడీకి రోటో అండ్ పెయింట్ కాంప్ ఆర్టిస్టులు అయితే మీ యొక్క రెజ్యూమ్, అదేవిధంగా మీకు ఏమైనా షోరీల్‌గా ఉన్నట్లయితే, చేసుకునేటువంటి షోరీలు ఉన్నట్లయితే మీరు దాన్ని మెయిల్ చేయండి. అదేవిధంగా ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, ఎవరైతే మిడ్ లెవెల్ ఆర్టిస్టులు ఉన్నారో, సో కాంప్ ఆర్టిస్ట్ అనమాట. మిడ్ లెవెల్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళు కూడా అప్లై చేయండి. దానికి సెపరేట్ మెయిల్ ఐడీ కింద ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో మీరు అప్లై చేయండి. బికాజ్ ఆఫ్ 2 వేరు వేరు కంపెనీల్లో మనకి ఆపర్చునిటీ అయితే దొరికిందనమాట. సో దయచేసి యూటిలైజ్ చేసుకుంటే చాలా చాలా మంచి అవకాశము. ఇట్లా మీరు ఒక 2-3 మంత్స్ కష్టపడి అక్కడ మీరు వర్క్ నేర్చుకున్నట్లయితే, ఈ రోజుల్లో బయట మార్కెట్‌లో మనకి వర్క్ తెలిసిన తర్వాత ఒక కంపెనీ హైర్ చేసుకోవడం చాలా తక్కువైపోతుందనమాట. ఒకసారి మీరు దాన్ని పిక్ చేసుకున్నారనుకోండి, అంటే ఆ ప్లేస్‌లోకి మీరెళ్లి అక్కడ వర్క్ నేర్చుకొని, అక్కడ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీకు జాబ్ కన్ఫర్మ్ అయితే కొంచెం ఒక 1 ఆర్ 2 ఇయర్స్ మీరు కష్టపడి పని చేసినట్లయితే 100% మీరు సెట్ అయిపోతారు. సో ఆ విధంగా మీరైతే ట్రైన్ చేసుకోండి. బట్ మేక్ ష్యూర్ షోరీలు ఉన్నట్లయితే కొంచెం మంచి అడ్వాంటేజ్ ఉంటదనమాట. సో దయచేసి షోరీలు అయితే ఉండేలా చూసుకోండి. అదేవిధంగా రెజ్యూమ్ కూడా ప్రాపర్‌గా బిల్డ్ చేసుకొని, నేను కింద అయితే మీకు వీడియో లాస్ట్‌లో అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యొక్క మెయిల్ ఐడీకి జూనియర్స్ గానీ, ఎవరైతే నేర్చుకున్నటువంటి ఫ్రెషర్స్ గానీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఓకే. అట్‌లీస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో దీనికోసం అయితే మంచి ఆపర్చునిటీ అనమాట. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఇంకొక వేరే ఆపర్చునిటీ ఉందనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు డిస్కస్ చేశాను. ఓన్లీ మిడ్ లెవెల్ కాంప్ ఆర్టిస్టులు అనమాట. ఇద్దరే కావాల్సింది. ఆ ఇద్దరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు జాబ్స్ చెప్తున్నారు, కానీ మాకు అవకాశాలు రావట్లేదు అని. సో బేసిక్‌లీ ఏంటంటే, ఒక ఇన్‌స్టిట్యూట్‌కి గాని, ఒక ఆఫీస్‌కి గాని, ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌కి రిక్వైర్మెంట్ ప్రస్తుతానికి ఒక 10 సంఖ్యలో ఉంటుంది. లేదా ఒక 5 లేదా 4 సంఖ్యలో మాత్రమే ఉంటుంది. సో మన వీడియో పెట్టినప్పుడు చాలామంది దానికి రెస్పాన్స్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఎవరైతే ఫస్ట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుందనమాట. సో రిమైనింగ్ పీపుల్స్‌కి కొంచెం ఇబ్బందవుతుంది. సో దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే దయచేసి మీరు ఇక్కడ వెంటనే ఇమ్మీడియేట్‌గా అయితే అప్లై చేయండి. అండ్ దట్ టూ మీకు షోరీల్ కూడా కొంచెం బెటర్‌గా ఉందనుకోండి, 100% దే విల్ పిక్ యూ. ఓకే. కొంతమంది షోరీల్స్ అయితే వారు పెట్టేటువంటి ఎక్స్‌పీరియన్స్‌కి, షోరీల్స్‌కి కూడా సంబంధం ఉండట్లేదు. అట్లా కాకుండా కొంచెం బెటర్ షోరీల్ గాని, బెటర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టండి. కొంతమందైతే నేను చూసాను, చాలామంది పర్సనల్‌గా గమనించాను. వాళ్ళు చెప్పేటువంటి దానికి, వాళ్ళు చూపించేటువంటి షోరీల్‌కి వాళ్ళకున్నటువంటి సంబంధం లేకుండా ఉందనమాట. నేను రీసెంట్‌గా ఇంకో వేరే అబ్బాయి యొక్క షోరీల్ కూడా నేను నోటీస్ చేశాను. ఆ అబ్బాయికి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ కాదు, మంచి షోరీల్ ఉందనమాట. అన్నిట్లోనూ బాగా చేయగలుగుతాడు. షోరీల్ చాలా బాగుంది. సో కానీ అతనికి జాబ్ రాలేదన్నాడు. సో నాకు ఈ కామెంట్ రూపంలో నాకు అతను అటాచ్ అయ్యాడు. సో తన షోరీల్ చాలా బెటర్‌గా ఉంది. సో తను కూడా వేరే చోట ఎక్కడైతే మనం ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీకంటూ ఒక మంచి షోరీల్ గాని, మంచి వర్క్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా సరే డైరెక్ట్‌గా నాకు మీరు వాట్సాప్ రూపంలో కూడా నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. సో నాకున్నంత సర్కిల్‌లో, నాకున్నటువంటి నాలెడ్జ్‌తో మీకు ఏదైనా బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది కంప్లీట్‌లీ మీ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఇంతకుముందు చెప్పినటువంటి జాబ్ కూడా ఏంటంటే, ట్రైనింగ్ వాళ్ళు 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ టైమ్‌లో మీరు ప్రాపర్‌గా వర్క్ నేర్చుకుంటూ మీరు వాళ్ళకి వర్క్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని వర్క్ అనేది ఉంచుతారు. లేదు ఇలా కాకుండా ఆహ్, టైం వేస్ట్ చేసుకుంటూ, తర్వాత అక్కడికెళ్ళిన దాకా మళ్ళీ వాళ్ళు తర్వాత వర్క్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయకుండా మీరు టైం వేస్ట్ చేశారనుకోండి, సో దేర్ ఈస్ నో యూజ్ అనమాట. సో దయచేసి ఖచ్చితంగా 2 మంత్స్ అయితే ఉంటది. ఈ 2 మంత్స్ కష్టపడి, చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడి కొంచెం వర్క్‌ని ప్రాపర్‌గా మీరు యుటిలైజ్ చేసుకుంటే మాత్రమే మీరు దీంట్లో సెటిల్ అవ్వగలుగుతారు. ఓకే. మీరనే కాదు, ఎవరైనా సరే, ఎనీ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఇనిషియల్ స్టేజ్‌లో చాలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి.
అది ఎవరైనా నేను చెప్తున్నట్టు కదండీ. ఎవరైనా మీకు తెలిసిన ఎవరైనా ఉంటే గనుక వాళ్ళైనా సరే అడగని చెప్తారు. సో, ఇనిషియల్ స్టేజ్‌లో మీకు చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. బట్ వీటన్నిటిని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని నిలబడినట్లయితే 100% మీకు మంచి ఆపర్చునిటీ ఉంటది. మంచి గుడ్ లైఫ్ అయితే ఉంటదనమాట. సో, దయచేసి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దండి. మీకేదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గానీ, నా దగ్గర నుంచి ఇటువంటి వర్క్ తెలుసుకోవాలనుకుంటున్నా, వర్క్ రిలేటెడ్ గానీ, సో, ఏదైనా జాబ్స్ రిలేటెడ్ గానీ తెలుసుకోవాలనుకుంటే గనక నాకు మీరు కామెంట్ రూపంలో గానీ, లేదా ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా కూడా నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. సో, మనం ఈజీగానే డిస్కస్ చేస్తాను. సో, మీరు ఎప్పుడైనా సరే నాకు మీరు ఫోన్ చేయొచ్చు. నేను ఫ్రీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోను పిక్ చేసి మాట్లాడతాను. అట్లాంటిది ఏముండదు. సో, ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయండి. ఒకవేళ గాని నేనేమన్నా రెస్పాన్స్ అవ్వకపోతే జస్ట్ నాకు టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఓకే. ఇంకేమైనా మీకేమైనా నా దగ్గర నుంచి వేరే వేరే ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలనుకుంటే గనక కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. సో, మరింత బెటర్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో, ఇది ఖచ్చితంగా ఈ యొక్క వీడియో గనుక మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.